ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వకృపానిధి మా దేవ, జీవాధిపతి స్తోత్రం నాయన. ఈ చిన్ని కూడికను మాకు దీవెనకరంగా చేయమని ప్రార్థన చేసుకుంటున్నాము. ఆయా గృహాలలోనే తమ గృహాలలో ఉండి ఈ యొక్క కూడికలో పాలు పొందిన ఈ బిడ్డలను, ఇంకా రావాల్సిన వారిని ప్రభువా మీరు సమకూర్చి నైనా నీ యొక్క సన్నిధిని, నీ ప్రసన్నతను ప్రతి ఒక్కరికి వ్యక్తిగతముగా, ప్రతి గృహంలో ఉన్న వారందరికీ వ్యక్తిగతముగా నీ కృప, నీ సహవాసము, నీ సన్నిధిని అనుగ్రహించమని, నీ సన్నిధిలో దొరికే మేలును, సంతృప్తిని నైనా ఆదరణను, నెమ్మదిని ప్రభా, అలాగే క్షేమమును, సమాధానము, స్వస్థతను నాయన నీ ఆనందమును నీ సన్నిధిలో నీ బిడ్డలందరికీ కూడా అనుగ్రహించమని, అది ప్రార్థనలో ఏకీభవించడం ద్వారా మేమందరము మీ సన్నిధిని అనుభవించినట్లు మీరే సహాయం చేసి నడిపించండి. తక్కువ వచ్చిన బిడ్డలను బట్టి బిడ్డలందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లరా, సమయంలో మనం దేవుని యొక్క వాక్యం నుండి చిన్న మాట మనం ధ్యానం కొరకు చూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాము. దేవుని వాక్యం యెషయా గ్రంథంలో నుండి 1 అధ్యాయము 18వ వచనం నుండి 18, 19 2 వచనాలు చదువుకుందాము. యెషయా గ్రంథం. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, తండ్రి మన వివాదము తీర్చుకొనుము, నీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడు, ఎరుపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవి అమ్ము. మీరు సమ్మతించి నా మాట వినియడగా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించు. అంతవరకు దేవుడి మాటలు మన వినికిడిలో జీవించును గాక. మళ్ళీ నేను చదువుతున్నాను. యెహోవా ఈ మాట సెలవించుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపమును రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లబడును. మీరు సమ్మతించి నా మాట వినియడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుడు. ఈ మాటలను బట్టి చూసినప్పుడు ఇక్కడ దేవుని ప్రజలను గురించి ఒక క్లైమ్, ఒక దాన్ని ఏమంటారు, రెస్టోరేషన్ కొరకు ఒక కాల్ దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు దేవుడి కాల్ ఇస్తున్నాడంటే, మొదటి నుంచి ఆ యెషయా గ్రంథం మనం మొదటి నుంచి చూస్తే 2వ వచనంలో, మొదటి వచనం నుండి ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజుల కాల దినములలో యూదాను గురించి, యెరూషలేమును గురించి ఆమోజు కుమారుడైన యెషయా కలిగిన దర్శనం. సో యెషయా ప్రవక్త యొక్క ప్రవచనములు మనం చూస్తున్నాం. యెషయా ఆమోజు కుమారుడు అని మనం చదువుతాము. ఆమోజు అంటే ఆమోస్ కాదు, ఆమోస్ వేరు, ఆమోజు వేరు. సో ఆమోజు అనే ఒక ఆయన కుమారుడుగా యెషయా ఉన్నాడు. యెషయాకు దేవుడు పిలిచి, ఆరోగ్యాన్ని మనం చూస్తాం. దేవుడు యెషయాను పిలిచినట్లు ఆ కాలములో రామారామ క్రీస్తు పూర్వము 750 సంవత్సరంలో BC 750లో దేవుడు యెషయాను దర్శించినట్టుగా, అప్పటికి యూదా రాజులుగా ఉన్న యోతాము, ఆహాజు, హిజ్కియా అనే 4 రాజులు, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా వరుసన 4 రాజులు చనిపోయిన తర్వాత అప్పుడు ఇంకా స్థిరమైన రాజు ఎవరు ఉండడు. మనష్య అనే రాజు వస్తాడు. చాలా ఘోరమైనటువంటి వ్యక్తిగా అతను ఉంటాడు. దేవుడు ఇప్పుడు ప్రవక్త ద్వారా చెప్పినవన్నీ అతని కాలంలో ప్రారంభం అవుతాయి, తీర్పులన్నీ కూడా. సో దాన్ని మనం చూస్తాం అన్నమాట. సో ఇక్కడ వాక్యంలో దేవుడు మాట్లాడే మాటలు, మొదటి అధ్యాయమును మనం చిన్న అవుట్లైన్ మనం చూస్తే, మొదటి 4 వచనాలలో దేవుడు ఒక
ఆ, ఒక చిన్న ఏమంటున్నాడంటే తిరుగుబాటు చేయు ప్రజలనుగా దేవుడు చూస్తూ ఉన్నాడు. సో తన ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారుగా ఉన్నారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. తర్వాత వచనాల్లో 5 నుండి 15 వచనాల వరకు వాళ్ళ మీద మోపబడిన నేరము, దేవుని ప్రజల మీద మోపబడిన తిరుగుబాటు చేయువారుగా ఉన్నారు అని మొదటి 4 వచనాలు చెప్పాడు. తర్వాత ఏమో యాక్చువల్ గా వాళ్ళ మీద ఉన్నటువంటి నేరం, ఆ తిరుగుబాటు ఏంటో అనేది 5 నుండి 15 వచనాలలో తిరుగుబాటును గురించి చెప్పాడు. మీరు కొట్టబడుతున్నారు అని 5, 6 వచనాల్లో చెప్తున్నాడు. 7, 8 వచనాల్లో మీరు శిక్షకు పాత్రులు, దేవుడు కనికరించి శేషాన్ని ఉంచకపోతే సొదొమ గొమొర్రాలాగా అవ్వవలసినంత తీవ్రమైన దైవ వ్యతిరేకత మీలో ఉన్నది అని దేవుడు చెప్తున్నాడు 7, 8 వచనాలలో. తర్వాత 10 నుండి 15 వచనాలలో వారి యొక్క తిరుగుబాటును గూర్చి, మళ్ళీ తిరుగుబాటు చేసే వాళ్ళే కానీ భక్తి చేసేవాళ్ళుగా ఉన్నారు. తిరుగుబాటు చేస్తున్నారు, భక్తి చేస్తున్నారు, రిలీజియస్ పీపుల్ గా ఉన్నారు. అది ఆయనకి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు మీరు చేసేది అని చెప్పేసి అని 15 వచనం వరకు చెప్తున్నాడు. 16 నుండి 16, 17 వచనాలలో అలాగే ఇంకా ఎక్విజేషన్ పెడుతూ 18వ వచనంలోకి వచ్చేసరికి రిస్టోరేషన్ కోసం దేవుడు ఛాన్స్ ఇస్తున్నాడు. గాడ్ ఈస్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ టు రిపెంట్, అవకాశం ఇస్తున్నట్టుగా. రిపెంట్ అయితే మీరు ఏం జరుగుతుందో తెలుసా? మీరు సమ్మతించి నా మాట విని 19వ వచనం యెషయా గ్రంథానికి, అలాగే మొదటి అధ్యాయానికి కీవర్డ్స్ 9వ వచనంలో 19వ వచనం ఏమంటున్నాడు? మీరు సమ్మతించి నా మాట విని ఎడల, ఇప్పుడుకైనా సరే ఇంత తిరుగుబాటు చేశారు, మీ గిల్టీ ఇంత ఎక్కువ ఉంది, మీ గిల్టీ, మీరు భక్తి తిరుగుబాటు మీరు ఉంచుకునే భక్తి కూడా చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, నా సన్నిధికి వస్తున్నారు, అది నాకు అసహ్యం, అది నాకు వద్దు అన్నట్టు. మనం ఆ వివరం అంతా చూస్తే చూడండి, ఒక్కసారి చూద్దాం, ఒక 5 నిమిషాలు లెట్ us డిస్క్రైబ్, మనం చూద్దాం. దాన్ని మొదటి 2, 3 వచనాలు, 2, 3, 4 వచనాలు యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇక్కడ ఆకాశము భూమి అనే ఒక 2 సాక్షులను పెట్టి దేవుడు కోర్టు సీన్ లాగా చేస్తున్నాడు అన్నమాట. ఒక కోర్టు సీన్, ఆయన జడ్జి 2 సాక్షులను పెట్టాడు, ఆకాశాన్ని భూమిని. తన ప్రజల్ని ఎదరకుండా పెట్టి నేనేం చేయాలో మీరు చెప్పండి అన్నట్టుగా దేవుడు అడుగుతున్నట్టుగా మనం చూస్తాం. దానికి ఆయన ఇచ్చిన ఉపమానం ఏంటంటే, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంతమాని తొండి తెలుసుకొనను, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు ఇవో చెప్పారు. సో ఈవెన్ యానిమల్స్ అట్లీస్ట్ దే ఫాలో సమ్ గ్రాటిట్యూడ్. తనకు అన్నం పెట్టి తనను పోషించే ఆ యజమానుల పట్ల జంతువు ఉన్న లాగైనా సరే ఉండడం లేదు. ఆ జంతువుకి ఆ యజమానుడు చేసేది ఏంటంటే, మహా అయితే దానికి ఇంత తిండి పెడతాడు, ఇంత గడ్డి వేస్తాడు, ఆ వారం దాన్ని నలగొట్టి వాడుకుంటాడు ఆ యజమానుడు. అయినా సరే ఆ జంతువులు ఎంతో నమ్మకంగా ఉంటాయి. తన యజమాని దొడ్డి విడిచి వేరే దగ్గరికి వెళ్ళదు. మనం గేదెల్ని పొలంలో వదిలిపెడితే తిన్నగా వాటి ఇంటికి వచ్చేస్తాయి. ఒకవేళ వెనకుండి ఎవడ అదిలించకపోయినా సరే ఇంటికి వచ్చేస్తాయి. గాడిదైనా పశువులైనా సరే తిన్నగా ఇంటికి వచ్చేస్తాయి. గొర్రె మేకల మందలు మనం చూస్తాం. అంటే వాడు గొర్రెల కాపరి మందలు తోలుకెళ్తుంటాడు, మన రోడ్డు మీద చూస్తాం. వాడు చేసేది ఏంటంటే, ఆ చెట్లు అంటే బళ్ళ కింద, చెట్ల కింద, పుట్ల కింద ఉండిపోకుండా తోలుకెళ్తుంటాడు అంతే. అవి వెళ్తుంటాయి, వాడు వెళ్తాడు. గొర్రె కాపరి ముందు ఉంటాడా వెనుకుంటాడు చెప్పండి? వెనుకుంటాడు. అవి వెళ్తుంటాయి, ఇవి వెనుకుంటాడు. మీరు ఎప్పుడైనా చూసారా? అవి వెళ్తుంటాయి, ఎక్కడికి వెళ్తాయి? అవి ఇంటికి వెళ్తాయి. తిన్నాక ఇంటికి వెళ్తాయి. సో అవి
సొంత వాని దొడ్డి తెలుసుకున్నాను, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకున్నాను. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపను. తర్వాత పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుకు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించారు, ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు. ఇశ్రాయేలు చేసిన పని రెండు, ఒకటి రెబెలియస్నెస్, రెండోది విగ్రహారాధనలో పెట్టారు. సో రెండు దేవునికి అబామినేషన్, దేవుడు అసహించుకునే ఘోరమైనటువంటి విషయాలు. మేము ఈ రోజున మన దగ్గరికి ఆ మాట తెచ్చుకుంటే మనం అనుకోవచ్చు మేము దేవుని మీద తిరుగుబాటు చేసామనేది ఎంతవరకు తెలియదు, కానీ విగ్రహారాధన అయితే మేము చేయట్లేదండి. మేము దేవుణ్ణే, సృష్టికర్త అయిన దేవునే, విమోచకుడైన ప్రభునే మేము ఆరాధిస్తున్నాము. ఆయన పట్ల మేము మా ప్రేమ కలిగి ఉన్నామని చెప్పి మీరు చెప్పొచ్చు, కానీ మనలో తెలియకుండా ఇన్నర్ సైడ్ ఐడల్ వర్షిప్ ఉంటుంది. మనం విగ్రహారాధన చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు మనుషుల్ని ఆరాధిస్తూ ఉంటాం. దేవుని స్థానంలో మనుషులను ఆరాధిస్తాం. దేవునికి ఇవ్వాల్సినంత ప్రాముఖ్యతని మనుషులకి ఇస్తాం, కొన్నిసార్లు వస్తువులకి ఇస్తాం, ఏమండి, కొన్నిసార్లు డబ్బుకి ఇస్తాం, కొన్నిసార్లు పదవికి ఇస్తాం. దీస్ ఆర్ ఆల్ ఐడలటరీ ఉంది. అదంతా విగ్రహారాధన. మనం అలా చెప్పడానికి లేదు, మనం డైరెక్ట్ గా మనకు అప్లై అవుతుంది. మనం ఈ రోజు మనకి అప్లై అవుతుంది ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద చేస్తున్నటువంటి ఇదే అనమాట. సో దానికి ప్రతిఫలం ఏమొస్తుందంటే తిరుగుబాటు చేస్తూ కొట్టబడుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఎలా కొట్టబడుతుంది? ఇప్పుడు దేశం ఆ రోజున మనం చూస్తే పిల్లరా, ఆ రోజుకి దేశం ఇతర దేశాలతో సంపన్నంగానే ఉంది. అందరూ పంటలు పండించినట్టు ఇశ్రాయేలు ప్రజలు పండిస్తున్నారు. అన్ని దేశాలలో మినరల్స్, తర్వాత దాన్ని ఏమంటారు, అన్ని అభివృద్ధి చేసుకున్నట్టు రిసోర్సెస్, బంగారం, ఇలాంటివన్నీ విలువైన వస్తువులు అన్ని దేశాలలో మనుషులు సమకూర్చుకుంటున్నట్టు ఇశ్రాయేలు కూడా సమకూర్చుకుంటున్నారు. భౌతికంగా చూస్తే దేశం ఏమీ తేడా తెలియట్లేదు, బాగానే ఉన్నట్టుగా ఉంది. అందుకని మనుషులు కాబట్టి, ఇశ్రాయేలు ప్రజలు మనుషులు కాబట్టి, యూదా ప్రజలు, లేకపోతే యూదాను గురించి కదా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్ అప్పటికి సెపరేట్ అయింది. సో యూదాను గురించి మనుషులు ఏమనుకుంటున్నారంటే మేము రోజు రెగ్యులర్ గా లేస్తున్నాం, డిసిప్లైన్డ్ గా ఉంటున్నాం, ఏవేవో అన్ని ఆచారాలుగా వచ్చిన వాటిని పట్టుకుని చేస్తూ ఉంటున్నాం. ఈ రోజున కోవిడ్ వచ్చిందని కొంతమంది మనకి చెప్తూ ఉన్నారు కొన్ని జాగ్రత్తలు పాటించడానికి. అందులో యోగా ఒకటి. జాగ్రత్తలు పాటించడానికి యోగా ఒకటి. యోగాని ఎంత పబ్లిసిటీ చేస్తున్నారంటే, నేను మైక్లో మాట్లాడకూడదు, బట్ ఐ విల్ టాక్, నేను మాట్లాడుతాను. ఎందుకంటే మతాన్ని ప్రాపగేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట ఈ దినాల్లో. కోవిడ్ వాళ్ళ సొంత అభిప్రాయాలు నెరవేర్చుకోవడానికి ఈ కోవిడ్ ను వాడుకుంటున్నారు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు. ఎస్పెషల్లీ బీజేపీ. మీరు ఎవరైనా బీజేపీ వాళ్ళు ఏంటంటే నా మీదకు వస్తూ వద్దురు కానీ తెలవారి ఈ మత సంబంధమైన అన్ని వాడుకుంటున్నారు. వాళ్ళ ఉద్దేశాలన్నీ నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, యుద్ధాలు చేయడానికి. అవతల వాడు కవ్వించాడని మనకి కమ్యూనికేట్ చేస్తా మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలియదు. చైనా కవ్విస్తుందని చెప్తారు, ఎవడో తెలుసు. ఆ మాట వినడమే తప్ప ఎవడో తెలుసు. దానికోసం అంటే అంత యుద్ధకాంక్ష అనమాట, రాజ్యకాంక్ష, యుద్ధకాంక్ష, మతాధిపత్యం. తర్వాత ఆ మతాన్ని ఏదో రకంగా గొప్ప చేసుకునే ప్రయత్నం, యోగాలని అవని ఇవని చెప్పే ప్రయత్నం. నో డౌట్ కాస్త భౌతికంగా శరీరానికి మేలు కలిగేటట్లుగా, ఎక్కువ కాలం బ్రతికేటట్టుగా ఏదైనా చేయడం ఎన్నో మార్గాలు ఉన్నాయి. అదొకటే కాదు, చాలా పద్ధతులు ఉన్నాయి. సో దాన్ని ఒక్కటే చూపించి ఇదే పరమార్థాన్ని చూపెట్టి నరకానికి, చచ్చిన తర్వాత నరకానికి పోయే దాన్ని ప్రాపగేట్ చేసుకునే ప్రయత్నం అన్నమాట. ఇదంతా అన్యత్వం, దేవునికి ఇష్టం లేదు. ఇది ప్రజల్లోకి వచ్చిన సంగతి ప్రజలు గమనించట్లేదు, ఈవెన్ క్రైస్తవులు కూడా గమనించట్లేదు ఈరోజు.
ఈ రోజున మనం గమనిస్తున్నామా? దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని, అదే యూదా ప్రజలని దేవుడు హెచ్చరిస్తూ చెప్తున్న మాటల్లో మనకు 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 తగులుతున్నాయి ఆ మాటలు, అవన్నీ మనకు తగులుతున్నాయి ఆ మాటలు. తర్వాత ఇక్కడ దేవటువంటి ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ఈ తిరుగుబాటును బట్టి దెబ్బలు తగులుతున్నాయి. ఆత్మీయంగా చూస్తున్నాడు దేవుడు ప్రవక్త ద్వారా. స్పిరిచువాలిటీ ఆఫ్ ది గాడ్స్ పీపుల్ యాజ్ ఎ హోల్, యాజ్ ఎ నేషన్. ఇశ్రాయేల్ దేశానికి దేవుని ఎదుట జరుగుతున్న అవమానం, గిల్టీనెస్ ని దేవుడు చూస్తూ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ గిల్టీనెస్, దాని రిజల్ట్, దాన్ని దేవుడు ఎలా వ్యతిరేకిస్తున్నాడో మీరు అర్థం చేసుకోండి, మీరు తెలుసుకోండి. ఇది నేను ఇష్టపడటం లేదు. ఇప్పుడు మీరు అనుకున్నారు సమృద్ధిగా ఉన్నాము, సంపన్నంగా బ్రతుకుతున్నాము, మాకేం కొదువు లేకుండా ఉన్నాయి, సో దేవుడు మాకు సహాయం చేస్తున్నాడని అనుకుంటూనే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు మన జీవితంలో ఉంది. ఇశ్రాయేలు ప్రజలు, అదే యూదా ప్రజల జీవితంలో ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. దాన్ని బట్టి ఏం జరుగుతుందంటే ప్రతి నిత్యము కొట్టబడుతూ కూడా బాగానే ఉన్నాం అనుకుంటున్నారు ఆత్మీయంగా చూస్తే. ఆత్మీయంగా ప్రతి దేవుని శిక్షకి, ఉగ్రతకి, ఈ రోజున మనకున్న ఈ భయాందోళనలన్నీ దేవుడు కొట్టడం కాదండి, కొట్టబడ్డం కాదా? ఈ భయాందోళనలన్నీ కొట్టబడ్డం కాక ఏంటి చెప్పండి? ఇది కొట్టబడ్డం ఇదంతా. అదే దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నప్పుడు మనం చచ్చిపోయినా సరే దేవుడు అలా మాట్లాడు, నా ప్రజలు నా పక్షంగా ఉన్నారు, దే ఆర్ బిఫోర్ మీ, లెట్ దెమ్ డై బట్ దే విల్ బీ విత్ మీ ఫర్ ఎవర్ అనుకుంటాడు. అనుకుని ఇలా మాట్లాడటం దేవుడు ఇలా మాట్లాడటం అన్నమాట. సో అందుకని ఏమంటాడంటే నిత్యము ప్రతివాడు నడిని కొట్టబడి, నలగొట్టబడి, వ్యాధి వచ్చి, దెబ్బలు తగిలిన దెబ్బలు ఇన్ఫెక్ట్ అయిపోయి, ఏమండి మనం చూస్తాం పోలీసులు కొడతా ఉంటారు, లేకపోతే ఎవరో దుండగులు హింసిస్తూ ఉంటారు. ఆ దెబ్బలు పచ్చి పుండ్లు అయిపోయి మానకుండా రస్సిగాడతా అలా ఉంటే ఆ వ్యక్తిని చూస్తే ఎలా ఉంటుంది? అలా ఉన్నారు అనమాట ఆత్మీయంగా. ఈ మాట అనేటప్పుడు నా ప్రియ స్నేహితులారా, అన్న అక్క చెల్లెలు తమ్ముళ్ళారా, మీరు ఎలా ఉన్నారు ఆత్మీయంగా? నేను అడిగాను. మీ శరీరం బాగుండొచ్చు, ఫస్ట్ తారీఖు మీకు జీతం వచ్చి ఉండొచ్చు, అవసరమైన రిసోర్సెస్ అన్ని మీరు పెట్టుకుని ఉండొచ్చు, తర్వాత ఇన్స్టాల్మెంట్స్ అన్ని కట్టి ఉండొచ్చు, ఫ్రీగా ఉండొచ్చు. బట్ వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్, వాట్ అబౌట్ యువర్ సోల్? దేవుని ఎదుట నీ ఆత్మ ఎలాగో ఉన్నది అని కనుక చూస్తే కనుక వీ హ్యావ్ టు చెక్, ఇట్ ఈస్ ఎ చెక్, సమ్ చెక్ లిస్ట్ గాడ్ ఈస్ గివింగ్. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమాయను. గుండె బలహీనం అయిందంటే అదేంటే అనిల్ గారి లాగా గుండెకి కావాల్సిన రక్తం వేడట్లేదని కాదు. గుండె బలహీనం అయింది ఏంటంటే ధైర్యం లేదు, నమ్మకం లేదు, యథార్థత లేదు, ప్రోత్సాహం లేదు, నమ్మకత్వం లేదు. దిస్ ఈస్ ద గుండె బలహీనం అయింది. అంతేగాని ఆ మధ్యన అనిల్ గారికి జబ్బు చేసినప్పుడు 24% ఫంక్షన్ అయ్యేదంట హార్ట్. ఆ 24%కి చాలా భయపడిపోయి డాక్టర్లు కూడా మరి ఏదో పెద్ద వైద్యం చేయాలన్నట్టుగా మాట్లాడారు. అది కాదు. ఇక్కడ ఏంటంటే అంతరంగంలో ఏమాత్రం కూడా ప్రోత్సాహకమైన జీవితం లేదు అని అర్థం అనమాట. అది అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూసినాను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. దిస్ ఈస్ ద స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్, స్పిరిచువల్ సిచ్యువేషన్ ఆఫ్ యూదా మనుషుల యొక్క ఆత్మీయ స్థితి. దేవుడు ఆత్మీయ స్థితిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు ఆయన ప్రవక్త ద్వారా. ఇంకా ఏమంటున్నాడు? మీ దేశం పాడైపోయాను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయాను, మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయిస్తున్నారు, అన్యులకు తటస్థించు నాశనం వలె అది పాడైపోయాను. మనం కూడా ఈ రోజు చెప్పుకుంటాం, మేము జీవము గల దేవుని పిల్లలము, సర్వసంపన్నుడైన దేవుని బిడ్డలము, దేవుని కొన్నదంతా మాదే అంటాం, కానీ మనుషులకు అది కనపడదు.
ఆ ధైర్యాన్ని మనం మనుషులు ఎదుట ప్రదర్శించాం. నా సంపద ఇక్కడ కాదు, యేసుప్రభు వారు చెప్తాడు, నా రాజ్యం ఇది కాదని. నేను రాజునే కానీ నా రాజ్యం ఇక్కడ కాదు, నా రాజ్యం ఇక్కడైతే నా అనుచరులందరూ నీతో పోరాడి ఉందరు, నా రాజ్యం ఇది కాదు అని చెప్పిన యేసుప్రభు వారు చెప్పినట్టు మనం దేవుని సంబంధుల వలె ఉంటే చూడండి, దేవునితో ఉన్న దేవుడు కలిగిన ప్రజల యొక్క సిచ్యువేషన్ ఎలాంటిదంటే, ఏలియా మనకు తెలుసు. ఏలియా తెలుసండి, ఎంతమంది తెలుసు? ఏలియా ప్రవక్త, ఇశ్రాయేలు దేశంలో ప్రవక్త. తీసిబీడైన ఏలియా అని ఉంది, ఎక్కువ లేదు ఏలియా గురించి. సో ఈ ఏలియా 3.5 సంవత్సరాలు వర్షం కురవకపోయినా ఒక విధవరాలు ఇంట్లో 3.5 సంవత్సరాలు సమృద్ధిగా ఆహారం దొరికేటట్టు ఆశీర్వదించగలడు. కానీ కాకులు తెచ్చి పెడితే గానీ ఆయన బ్రతుకు తెల్లమాట. ఆయన మకమకలాడుతూ ఆకలితో కనిపెడతా ఉంటాడు, దేవా కాకులను పంపించిన ఆయన ఇంకా రాలేదు, నాకు ఆకలి అయిపోతుంది ప్రభు అని దేవుని వైపు చూస్తాడు. కానీ ఆ కాకులు తెచ్చి పెడితే తింటాడు తప్ప ఈ కెన్ కమాండ్ ఇశ్రాయేల్ రాజును పిలిచి నువ్వు వెళ్ళు, యెరోబాము ఇశ్రాయేల్ రాజు అయిన యెరోబాము తన భార్యను పంపిస్తాడు రహస్యంగా ఒకసారి. పంపించి నేను ఈ మరణం బాగా, ఈ వ్యాధి బాగా మరణం అవుతానా కనుక్కురమ్మని భార్యను పంపిస్తాడు. ఇంకో రాజు ఇశ్రాయేల్ రాజే, మరికొ తర్వాత రాజు, ఆ కొడుకు చచ్చిపోతాడని బతుకుతాడో చచ్చిపోతాడో కనుక్కురమ్మని పంపిస్తాడు. నేను ఈ వ్యాధి బాగా నయమవుతుందా లేదా అని కనుక్కురమ్మని, నేను ఎక్కిన మంచం దిగవు అక్కడే చచ్చిపోతాం అని చెప్తాడు. అంత కమాండ్ ఉంటది. ఆయనకు ఆకలి అయితే దేవుడు చెప్పింది దొరుకుతుంది. బట్ హీ హాస్ ఫుల్ ఆఫ్ పవర్. హీ కెన్ కమాండ్ నేచర్, ప్రకృతిని ఆజ్ఞాపిస్తాడు అనమాట. అది ఆత్మీయ స్థితిలో మనం బలంగా ఉండడం అంటే, దేవుని పక్షంగా మనం దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉండడమే మన ఆత్మీయ స్థితి యొక్క ఔన్నత్యం అనమాట. అలాంటిది లేదు ఇశ్రాయేలు ప్రజల్లో. అన్యుల వలె ఉన్నారు, అన్యుల దేశం వల్లే ఉంది. ఏమంటాడు దేవుడు ఇప్పుడు? మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తిరివేస్తున్నారు, అన్యులకు తటస్థించు నాశనము వలె అది పాడైపోయింది. ద్రాక్ష తోటల్లోని గుడిసె వలెను, దోసపాదులలోని పాక వలెను, ముట్టడి వేయబడిన పట్టణం వలెను సియోను కుమార్తె పిలువబడి ఉంది. సో ద్రాక్ష తోటల్లో గుడిసె వేస్తారు, అది గట్టికి గాలి వస్తే ఆ ద్రాక్ష తీగలకు కూడా ఏమవ్వదు, కానీ ఈ పాక ఉండదు. అలాగా ఉంది మీ బ్రతుకు అంటున్నాడు అనమాట. సో ఈ పరిస్థితిని బట్టి దేవుడు ఏదో కనికరపడి రావాల్సిన శిక్ష అంతా ఇచ్చినా సరే కాస్త శేషాన్ని ఉంచుతాడంట దేవుడు. శేషాన్ని మిగులుస్తాడంట. మిగల్చకపోతే ఏమవుతుందంటే సొదొమ గొమొర్రా లాంటి పరిస్థితి ఇప్పుడు ఈ దేశం పరిస్థితి. ఏ దేశం? యూదా దేశం, యెరూషలేము, సియోను కుమారి యొక్క దుస్థితి ఏంటంటే సొదొమ గొమొర్రా లాంటి పరిస్థితి. కానీ దేవుడు కనికరపడి కొంత కొద్దిగా శేషాన్ని ఉంచకపోతే సొదొమ గొమొర్రా లాగే అయిపోతుంది. సొదొమ గొమొర్రాలో ఏమైంది? ఎవరు మిగలలేదు. ఒక్క లోతును, లోతు భార్యని, లోతు పిల్లలను మాత్రం తీసుకొని పొమ్మని దేవుడు చెప్తే వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. లోతు కుమారులు పోవయా అన్నారు, లోతు కుమార్తెలు కూడా అలాగే అన్నారు. అల్లుళ్ళు బతిలాడదామని వెళ్ళాడంట లోతు, పొమ్మన్నారు. వాళ్ళు ఎవరు రాలేదు. చివరికి కుమార్తెలు తండ్రి మాట విన్నారు కాబట్టి కుమార్తెలు వచ్చారు, భార్య వచ్చింది. కానీ వచ్చి మధ్యలోనే వాళ్ళు కూడా భ్రష్టులు అయిపోయారు, దృష్టాంతాలుగా మిగిలిపోయారు. సొదొమలో ఏం మిగలేదు, సొదొమ గొమొర్రాలో ఏమీ మిగలేదు, ఎవరు మిగలేదు. ఇప్పటికి కూడా సొదొమ గొమొర్రాలో ఏమీ లేదని చెప్తారు. ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు, కంటిన్యూషన్ 11వ వచనం. విస్తారమైన బలులు నాకేలా. చూడండి ఇక్కడ దేవుడు ఇంత చేసి భక్తి మాత్రం చేస్తున్నారు. ఇంత చేసి ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధికి వస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు. ఆ రిలీజియస్ థింగ్స్ వాట్ దే ఆర్ డూయింగ్. చూడండి మనం ఇక్కడ చూస్తాం, విస్తారమైన బలులు నాకెలా, దహన బలులకు పొట్టేళ్లను
బాగుగా మేపిన దూడల పురుగును నాకు వెక్కసమాయను, కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవల్లని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణం తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు? దేవుడు అడుగుతున్నాడు. మీ మనసులోనేమో నా పట్ల భయభక్తులు లేదు, నా పట్ల నమ్మకం లేదు, నేను మీతో చేసిన నిబంధన పట్ల గౌరవం లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ తొలగిపోయారంటే, నిర్గమకాండం 19-20 అధ్యాయంలో దేవుడు ఒక కోవనెంట్, ఒక నిబంధన తో ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు తన ప్రజలుగా దేవుడు స్వీకరిస్తాడు. సో అక్కడ ఆ నిబంధనల నుండి తొలగిపోయారు. మీరు ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, నేను తప్ప మీరు వేరే దేవుడు ఉండకూడదు అని పదాజ్ఞలు. దాని 19వ అధ్యాయంలో ఇంకా మీరు నా ప్రజలుగా ఉంటారు భూలోకంలో మనుషులందరి ఎదుట. ఒక్కసారి 19వ అధ్యాయంలో నిర్గమకాండంలో మనం చూస్తే ఒక్కసారి చూద్దాం అన్నమాట. నిర్గమకాండం 19వ అధ్యాయం దేవుడు చెబుతూ ఇలాగ అంటున్నాడు. 6వ వచనం నేను చదువుతున్నాను. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన ఈ మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజలను పెద్దలను పిలిచి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలను వారి ఎదుట తెలియపరిచెను. యెహోవా చెప్పినదంతయు చేసేదమని లేఖముగా ఉత్తరం ఇచ్చింది. సో an అగ్రిమెంట్, ఇశ్రాయేల్ ప్రజలకి దేవునికి మధ్యన ఒక అగ్రిమెంట్ అయింది. ఆ అగ్రిమెంట్ నుంచి ఇశ్రాయేల్ సెక్స్ అంతా వెళ్ళిపోయారు. కాస్త యూదా ఉంది కానీ పరిస్థితి అంతా, ఆధ్యాత్మిక పరిస్థితి అంతా ఇలాగే ఉంది. సో ఆ నిబంధనల నుండి మీరు తొలగిపోయారు, నేను తొలగిపోలేదు. నేను కోవెనెంట్ కీపర్ గానే ఉన్నాను. యూ పీపుల్ ఆర్ యాస్ట్రే అనే దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని, యూదా దేశ ప్రజల్ని దేవుడు మాట్లాడుతున్నాడు. సో మీ నైవేద్యము వ్యర్థము 13వ వచనం, అది నాకు అసహ్యం పుట్టించే ధూపార్పణము, దానిని ఇక తేపుడి, అమావాస్య విశ్రాంతి దినము సమాజ కూటము ప్రకటన జరుగుతున్నవి, పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజము నేను ఓర్చచాలను. చూడండి, దేవుని సన్నిధిలో మనం కూడుకునేటప్పుడు పరిశుద్ధంగా కూడుకుంటున్నామా? అస్సలు మనం ఏమి చేయకపోయినా దేవుని దగ్గరకు వచ్చి మనం చెప్పాల్సింది ఏంటంటే, ఐఎమ్ ఏ సిన్నర్, విత్ యువర్ గ్రేస్ యూ మేడ్ మీ రైచియస్ బిఫోర్ మీ అనే కాన్సెప్ట్ తో దేవుని సన్నిధి రావాలి. ఎప్పుడు కూడా ఏమి చేయకపోయినా, ఏమన్నా చేస్తే దేవునికి విరోధమైంది, దేవునికి విరోధమైన తలంపులు, దేవునికి అయిష్టమైన వాటిని హృదయంలో కలిగి ఉండడం, దిస్ ఇస్ ఆల్. ఇది యోధా పరిస్థితి. సో ఇలాగ ఉంచుకుని అదేమి దిద్దుబాటు కాకుండా, సారీ ఫీలింగ్ లేకుండా, అట్లీస్ట్ నువ్వు ఏమి చేయకపోయినా సరే యూ హ్యావ్ టు ఫీల్ దట్ ఐఎమ్ ఏ సిన్నర్ బై బర్త్, బై రేస్. తరతరములుగా ఆదాము నుండి తిరుగుబాటు చేసిన జనాంగముల నుండి వచ్చిన నన్ను దేవుడు తన అనాది కాల ప్రణాళిక చొప్పున, ప్లస్ బై హిస్ కోవెనెంట్స్, నెంబర్ ఆఫ్ కోవెనెంట్స్, బై హిస్ ప్రామిసెస్, God wants to restore me. That is why I came. అందుకే నేను నీ సన్నిధికి వచ్చాను ప్రభువా. ఆశతోనే వచ్చాను, కానీ నేనేదో పరిశుద్ధంగా అంటే, మనం చూడండి, మనం తలస్నానం చేసాం, శనివారం ఉపవాస ప్రార్థన కాబట్టి తలస్నానం చేసాం. అందరూ కొంతమంది నీట్గా డ్రెస్ చేసుకొని ఉండొచ్చు, తలస్నానం చేసి ఇంకా గోళ్ళు కట్ చేసుకొని, లేకపోతే ఏవో భౌతికమైన శుభ్రత అంతా చేసుకొని వచ్చి ఐఎమ్ హోలీ అంటే కాదు. దేవుడు ఎదుట అది కాదు హోలీనెస్. ఈవెన్ యు ఆర్ స్పిరిచువల్లీ, అంతరంగంలో కూడా ఏమి లేకపోయినా, యూ హ్యావ్ టు ఫీల్ దట్ ఐఎమ్ ఏ సిన్నర్, మై గాడ్ ఆన్ బై హిస్ గ్రేస్ హీ యాక్సెప్ట్స్ మీ ఎవ్రీ టైమ్, సో ఐ కేమ్. నేను అందుకే ధైర్యంగా నీ కృపాసనం మీదకి వచ్చాను. ఎబ్రీ గ్రంథకర్త 4వ అధ్యాయంలో ఈ మాటని చెబుతూ ఉంటాడు. మన ప్రధాన యాజకుడు మన వల్లనే, మనతో సహానుభవం
శోధనల విషయంలో సహానుభవం లేనివాడు కాకపోయినా ఆయన మన వల్లనే శోధింపబడ్డాడు కాబట్టి శోధింపబడుతున్న మనకి సహాయం చేయగలవాడు కాబట్టి ఆ వినయ భయభక్తులతో మనం దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చి రావాలి. కానీ అలా కాకుండా వస్తే దేవుడు ఏమంటున్నాడు, అలా రావట్లేదు. వీళ్ళు ఎలాగొచ్చారంట, అమావాస్యని వస్తున్నారు, నియామక కాలములని వస్తున్నారు, ఉత్సవాలు చేస్తున్నారు, విశ్రాంతి దినాలను సమాజ కూటాలను చేస్తున్నారు, కూడుకుంటున్నారు బానే. కానీ పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజం నేను ఓర్చజాలను, నీ అమావాస్య ఉత్సవములు నియామక కాలంలో నాకు ఏములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసికి ఉన్నాను. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను విన్నాను. సో దిస్ ఈస్ గాడ్. ఆయన బాధ, దుఃఖం. ఏమంటాడు దేవుడు, మీరు బహుగా ప్రార్థన చేసి నేను విన్నాను. మనం ఏదో సింపుల్గా ఇప్పుడు గంట ప్రార్థన చేసి మనం వెళ్ళిపోతాం ఈ స్థలంలో నుండి. 9 అయింది, 10 గంటలకు మన ప్రార్థన అయిపోతుంది. సో వెళ్ళిపోతాం అనుకుంటాం, మనం ప్రార్థన చేసామని అనుకుంటాం. దేవుడు ఏమంటే బహుగా ప్రార్థన చేసినా నేను విన్నాను అంటున్నాడు. ఎందుకు వినడంటే నీ హృదయంలో ఉన్న పరిస్థితి ఆయన కనబడుతుంది. నీ కనీసం అన్రిపెంటెడ్ సిన్స్ లేకపోతే యువర్ ఎమోషన్స్ కాకపోతే దేవుడు ప్రార్థన వినడు. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, నువ్వు కడుక్కొనడి, శుద్ధి చేసుకుని, నువ్వు దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపు. కీడి చేయటం మాని మేలు చేయ నేర్చుకునడి, న్యాయం జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాల పక్షమును వాదించుడి. సో దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ, దెన్ ఐ విల్ యాక్సెప్ట్. ఇవి చేస్తుంటే మీ హృదయంలో ఉన్నదేంటో మీకు కనిపిస్తుంది. మీరు దేవునికి విరోధంగా చేసేది ఏంటో మీకు తెలుస్తుంది. అందుకని కిషోర్ మనకు ఒకసారి ఆ మధ్యన వాక్యం చెప్తూ ఈ మాటలు చెప్పాడు, వాటిని మానకుండా వీటిని చేయాలని. వీటిని చేస్తుంటే అందులో ఎంత యథార్థత ఉందో మనకు కనిపిస్తుంది. ఏం చేయమంటున్నాడు ఇక్కడ, ఇవన్నీ మానేయండి, ఇవన్నీ నాకు వద్దు, మీ గుంపు కూటాలు నాకు వద్దు, మీ రిలీజియస్ ఫంక్షన్స్ నాకు వద్దు, మీ ఉత్సవాలు నాకు వద్దు, మీ బలులు నాకు వద్దు. చాలా మంది ప్రార్థనగా రాదు, దశమ భాగం మాత్రం జాగ్రత్తగా పంపిస్తూ ఉంటారు. అంటే పాస్టర్ ప్లీజ్ అయిపోయి ఏమనకూడదు, నేనేమనకపోతే మీకేం మేలు కలగదు, నేను మిమ్మల్ని తిడితేనే మీకు మేలు, మీ దగ్గర ఉన్న దేవునికి విరోధమైనది మీకు ఎత్తు చూపించగలిగితేనే నేను పాస్టర్ని, మీకు మేలు, లేకపోతే నీకు ఏ ప్రయోజనం లేదు. మీరు దశమ భాగం ఇచ్చిన వాడు గాను దేవానికి స్తోత్రం అని నేను మీరు ఇచ్చిన దశమ భాగం తీసుకుని థ్యాంక్ యూ లార్డ్ దేవా నీవు నాకు ఇచ్చినందుకు వందనాలు చెప్పి నేను నాకు అడుగు నింపుకోవడం తప్ప నీకు వచ్చే ప్రయోజనం అంటూ ఏది ఉండదు. నేను మిమ్మల్ని తిట్టాలా, మీ లోపములు ఎత్తు చూపాలా, వాటిని మీరు దిద్దుకుని ప్రభు వైపు తిరగాల. అప్పుడు మీరు ఏమి ఇవ్వగలిగినా ఇవ్వచ్చు. యాక్చువల్గా క్రిస్టియన్ గివింగ్ ఈజ్ నాట్ 1/10 యూనో. దేవునికి ఇచ్చేటప్పుడు అంట ఇలా ప్రార్థన చేసుకోవాలంట. మోడర్న్ క్రిస్టియన్, ఇప్పుడు క్రిస్టియన్ ఏమని ప్రార్థన చేసుకోవాలంటే జీతం రాగానే ఇలా పట్టుకుని వింటున్నారు అందరూ, ఇలా పట్టుకుని ప్రభువా నేను ఎంత ఉంచుకున్నా అని అడగాలంట దేవుణ్ణి. ఏమని అడగాలి, నేను ఎంత ఉంచుకోను ప్రభువా అని చెప్పని అడిగి దేవుడు నీకేమన్నా ఎంత ఉంచుకోను ఆయన నువ్వు అంటే అంత ఉంచుకుని, అంటే ఎంత ఉంచుకోనంటే అర్థం ఏంటి, ఇచ్చేది ఎక్కువ అని అర్థం. అంతేగాని నేను 90% ఉంచుకున్నా ప్రభువా నేను అడిగేది కాదు. నేను ఎంత ఉంచుకోను అని అడుగుతున్నావంటే దట్ ఈజ్ లెస్. విధవరాలు కానుక వేసినప్పుడు అంట ప్రభు వారు చూశాడంట, ఎంత కానుక వేసింది ఆమె, ఎంత వేసింది చెప్పండి, 100% వేసింది. పాత క్రిస్టియన్ లైఫ్ ఏంటంటే ఆరాధనకు వచ్చినప్పుడు తిరిగి వెళ్ళడానికి బస్ ఛార్జీ ఉంచుకుని మిగతాదంతా దేవుని సన్నిధిలో వేయడం అంట. మోడర్న్ క్రిస్టియన్
చేయవలసింది ఏంటో తెలుసా? వెరీ హైలీ బ్లెస్డ్ థింగ్ ఏంటంటే, బస్సుని నేనేదో లిఫ్ట్ అడుక్కొని పోతాను ప్రభా, ఉన్నదంతా చందాబెట్లో వేస్తానని. సో మీరు ఇవ్వడం అనేది హౌ నాట్ టు గివ్ అని స్టాన్లీ గారు ఒక మంచి ఆర్టికల్ రాశారు. హౌ నాట్ టు గివ్, ఎలా ఇవ్వకూడదు దేవునికి. మీరు అది చదివితే కనుక మీరు ఆశ్చర్యపోతారు. ఈయనేదో ఎగ్జాగరేటెడ్ గా చెప్పాడు అనుకుంటారు, బట్ అదంతా బైబిల్లో ఉన్నది. సో పిల్లరా, ఇవ్వడం నేను ఊరికనే మీరు ఇచ్చింది ప్రార్థన చేసి దేవా నీకు ఇచ్చినందుకు వందనాలని నేను ప్రార్థన చేయడం వల్ల నీకు వచ్చే ప్రయోజనం లేదు. మీ బలహీనతలు నా బలహీనతలు నేను మీకు చెప్తున్నప్పుడు నా హృదయం కూడా స్పందిస్తుంది, నేను కూడా స్పందిస్తున్నాను, నా తలంపులు కూడా టచ్ చేయబడుతున్నాయి ఈ వాక్యం చేత. ఎవరో నన్ను టచ్ చేయడం లేదు. ద సేమ్ స్క్రిప్చర్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ, ద సేమ్ స్క్రిప్చర్ టచెస్ మై హార్ట్ ఆల్సో. మాట్లాడుతున్న నన్ను వింటున్న మీకు దేవుని వాక్యం టచ్ చేస్తుంది అనమాట. సో బైబిల్లో ఏ వాక్యం ఉంటనే లేదు. ఇది యెషయా గ్రంథం మనకు అన్రిలేటెడ్ కాదు. థింగ్స్ వాట్ ఎవర్ రిటర్న్ హియర్, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు అవర్ లైఫ్, మోడర్న్ లైఫ్. సో ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బహుగా ప్రార్థన చేస్తున్న నేను విన్నాను. మీరు ఈ పనులన్నీ చేయండి. ఏ పని చేయాలంట? మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకోనుడి. ఏ కడుక్కోవాలి? చేతులు కడుక్కోవడం, కాళ్ళు కడుక్కోవడం, తల కడుక్కోవడం కాదు. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడు. తొలగింపుడు అంటే అర్థం ఏంటి? చేయడం మానేయండి అని. తొలగింపుడు అంటే అర్థం ఏంటండి? చేయడం మానేయమని చెప్పడం. నువ్వు చేస్తూ ఉంటే కనబడకుండా చేస్తే దేవుడు కనబడదా? నీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని నా ఎదురు నుండి తొలగింపుడు అంటే అర్థం ఏంటంటే జస్ట్ స్టాప్ దట్ న్యూసెన్స్, నాన్ సెన్స్. ఆ నాన్ సెన్స్ అంతా ఆపేయమని దేవుడు చెప్పడం అనమాట. తర్వాత న్యాయమును జాగ్రత్తగా విచారణ. ఎక్కడ అన్యాయం జరుగుతుందో బాగా పరిశీలించి ఆ అన్యాయం జరగకుండా చూసే ప్రయత్నం చేయాలంట. తర్వాత యెషయా చాలా క్లియర్ గా ఈ మొదటి అధ్యాయంలో దేవుడు ప్రస్తావించినవన్నీ చాలా క్లియర్ గా పిన్ పాయింటెడ్ గా ఈచ్ అండ్ ఎవ్రీ హార్ట్ టచ్ అయ్యేలాగా దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతుంటాడు. ఈ విషయాలు తిరిగి 57 అధ్యాయంలో, యెషయా 57లో, 56లో, 58, 59లో మాట్లాడతాడు తిరిగి మళ్ళీ యెషయా. సో పిల్లరా, ఇంకొక మాట చెప్పి నేను ముగింపులోకి వెళ్ళిపోతాను. విచారించుడి. సో ఇక్కడ చివరికి వచ్చి తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, హింసింపబడిన వారిని చూడండి, దానికి మీరు ప్రత్యామ్నాయం చేయండి. హింసింపబడేవారు హింసింపబడకుండా చూడండి, విధవరాలని చూడండి, వాళ్ళకి ఏమైనా తక్కువ ఉందేమో చూడండి, ఇబ్బంది పడుతున్న వాళ్ళని చూడండి, పరిశీలించండి. నేను ఇమ్మంటే మీరు ఎంతైనా ఇస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇవి చేయమంటున్నాడు. సో నువ్వు నేను అందరం కలిసి చేయవలసింది ఏంటంటే, మనం ఈ మంచి పనులు చేస్తుంటే మనం చాలా కరెక్ట్ చేయబడతా ఉంటాం. దేవుని ఎదుట మన దోషాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం దిద్దుకోవలసిన విషయాలన్నీ మన ముందుకు తేబడుతూ ఉంటాయి. దేవుడే ఒకవేళ మనం నిర్లక్ష్యంగా ఉన్నా దేవుడు మన ముందుకు తెస్తాడు. దాన్ని దేవుని వాక్యం ద్వారా దేవుడు మన ముందుకు తెచ్చి మనల్ని కరెక్ట్ చేస్తాడు. కరెక్ట్ చేయడానికే దేవుడు ఈ వాక్యాన్ని వాడుతున్నాడు. చివరిగా ఏమంటున్నాడు అంటే 18వ వచనంలో యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. దేవునికి అసహ్యంగా ఉన్నారు, గాయములతో ఉన్నారు, పచ్చి పుండ్లతో ఉన్నారు, అసహ్యకరంగా కనిపించేటట్టుగా ఉన్నారు, రోతగా ఉన్నారు, వాంతి వచ్చేటట్టుగా కనబడుతున్నారు. వాళ్ళు చేసే క్రియలన్నీ దేవునికి అసహ్యంగా కనబడుతున్నాయి. ఇవన్నీ కనబడుతున్నా కూల్ గా కూర్చొని దేవుడు ఏమంటున్నాడంటే 18వ వచనంలో, రండి మనం వివాదం తీర్చుకోండి. రండి, ఇప్పటికైనా సరే అలా వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు, అలా మిమ్మల్ని త్రోసివేసి పక్కకు తోసేయడం నాకు ఇష్టం లేదు. రండి మనం వివాదం తీర్చుకుందాం. మీ పాపమును ఎర్రని వైనను, రక్తము వలె ఎర్రని వైనను, హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైనను, గుర్రబొచ్చు వలె తెల్లబడును. మీరు సమ్మతించి నా మాట విని ఎడల భూమి యొక్క మంచి ఐ విల్ బ్లెస్ యూ. పరలోకంలాగా మీ దేశాన్ని చేస్తాను. ఒకప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశమే ఇశ్రాయేల్ దేశం. ఏమండి, దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చేటప్పుడు అది పాలు తేనెలు ప్రవహించే దేశం. ఎక్కడ పడితే అక్కడ పాలు తేనెలు విస్తారంగా అన్ని
అంత ధర్మం అంతా జరుగుతున్నటువంటి దేశంగా దేవుడు చేసి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు దాన్ని ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే కరువుతో ఉంటున్నారు, మంచి పదార్థాలు దొరకడం లేదు వాళ్ళకి. సో అందుకని దేవుడు ఇక్కడ సమ్మతింపకపోతే అక్కడ 31 వరకు చెప్పాడు. వీలైతే మనం ఎప్పుడైనా సరే ఆ మాటలు మనం చూద్దాం. సమ్మతిస్తే రిస్టోర్, రికాన్సిలియేషన్, తర్వాత రెస్టిట్యూషన్, రివైవల్ అన్నీ వస్తాయి. ఇష్టపడితే ప్రభువా నేను నీకు అసహ్యంగా ఉండడానికి నేను ఏమాత్రం ఇష్టపడటం లేదు ప్రభువా, ఐ వాంట్ టు చెక్ మై హార్ట్ ఇన్నర్ మోస్ట్ కంప్లీట్లీ బిఫోర్ యూ అని మనం దేవునితో చెప్పాల్సిన మాట అనమాట. ఒకవేళ ఏమైనా నీ కంటికి కనబడితే నీ కళ్ళు మూసుకొని ఇఫ్ యూ గో టు చెక్ యువర్ హార్ట్ ఇన్నర్ సెన్సెస్ అన్ని కూడా చూస్తే ఒకవేళ ఏమన్నా దేవునికి విరోధమైన నీకు కనిపిస్తే కన్ఫెస్, ఒప్పుకో, దిద్దుబాటు చేసుకో, అప్పుడు ప్రార్థన చేయి. ఒక్క మాట ప్రార్థన చేయి, దేవుడు ప్రార్థన చేస్తాడు. విస్తారంగా మీరు ప్రార్థన చేసిన ఏమంటున్నాడు? బహుగా ప్రార్థన చేస్తున్నాడు. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను ఏమన్నాడు? వినను. బహుగా ప్రార్థన చేస్తున్నాడు. సో మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైనది ఉండాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు మన హృదయం ఎలాంటిదై ఉండాలంటే దేవునికి అయిష్టమైనవి ఏమీ లేనిదిగా మన హృదయం ఉండాలి. ఏదైనా ఉంటే ఉంటది, ఉండకుండా ఉండదు. హ్యూమన్ బీయింగ్స్. కానీ మనం దిద్దుబాటు చేసుకుని ప్రభా నీ సన్నిధికి వస్తున్నాను, భయంతో వస్తున్నాను ప్రభా, కేవలం ఉచితమైన కృపతో నన్ను అంగీకరించే దేవుడుగా నీవు నాకు ఉండబట్టి ఆ ధైర్యంతో నేను నీ సన్నిధికి వస్తున్నాను. యాక్సెప్ట్ మీ, ఫర్గివ్ మీ, ఆన్సర్ మై ప్రేయర్ ఓ గాడ్ అని అప్పుడు దేవుని మనం అడిగితే దేవుడు సమాధానం ఇస్తాడని దేవుడు చెప్తున్నాడు. సో మనం ఆ రీతిగా మనం కూడా ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు హెచ్చరిస్తున్నట్టుగా మనం కూడా మన హృదయాలను పరిశీలన చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడదాం. దేవుడి మాట మనం దీవించదు గాక. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుంటాం.